కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ సమర భేరీ మోగించింది. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరుకు సిద్ధమైంది. విద్యార్థులు నిరుద్యోగులు వంచిస్తున్న చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు యువతతో కలిసి పోరుబాటకు సిద్ధమైన పరిస్థితి చూస్తున్నాం. విశాఖలో పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ నాయుడు అందించారు. అలాగే ఓవరాల్గా మా కరెస్పాండెంట్ రవీందర్ మాట్లాడారు. ప్రస్తుతం సురేంద్ర దగ్గరికి వెళ్దాం. విజయవాడలో పరిస్థితి ఏంటో వివరిస్తారైనా. సురేంద్ర, చెప్పండి, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిత్యం అవమాన భారంతో కాలేజీలకు వెళ్తున్న విద్యార్థుల సమస్యలు, దీనిపై పోరుబాట పట్టింది వైఎస్ఆర్సీపీ. కేవలం రోడ్లపైనే కాదు, శాసన మండలి కూడా గళం వినిపిస్తోంది. దీనిపై చర్చ చేపట్టాలంటూ కూడా పట్టుబట్టిన పరిస్థితి. అయితే శాసన మండలి వాయిదా పడినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. మీరున్న దగ్గర పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు శ్రేణులు? యువత ఏమంటోంది? అప్డేట్ చెప్పండి. హరి, ప్రధానంగా విద్యార్థులు యువతల సమస్యలపై ఈరోజు వైఎస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇటు విద్యార్థులకు కానీ యువతకు కానీ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్నింటినీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది, అదే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఫీజు అమెండ్మెంట్స్ కానీ వసతి దీవెన కానీ దాదాపు 4,000 కోట్ల పైనే బకాయిలు ఉన్న పరిస్థితి. కేవలం 700 కోట్లే, అది కూడా వైఎస్ఆర్సీపీ ఫీజు పోరుకి పిలిపించిన నేపథ్యంలో 700 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికొచ్చి ₹1 కూడా వేయలేని పరిస్థితి. ఈ బడ్జెట్లో కూడా దాదాపు 3,900 కోట్లు అవసరమైతే కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించంటే 2 సంవత్సరాలు 24-25 కానీ 25-26 సంవత్సరాలుగా చూసుకుంటే కేవలం ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 7,900 కోట్ల రూపాయలు విద్యా దీవెన కానీ స్కాలర్షిప్లకు కానీ కావాలి. కానీ మొత్తం కూటమి ప్రభుత్వం కేటాయించింది కేవలం 2,600 కోట్లు, అంటే దాదాపు 4,600 కోట్ల పైనే బకాయిలు పెట్టిన పరిస్థితి. దీంతో ఇటు విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఏ విధంగా అంటే ఫైనల్ ఇయర్ అయ్యి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ పూర్తయిన వాళ్ళంతా కూడా ఫీజుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తరపున వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించింది. ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు మహిళలు ఉన్నారు. డిప్యూటీ మేయర్ అవధు శైలజారెడ్డి ఉన్నారు. ఆవిడతో పాటు మరి ఎలా చూస్తారంటే, విద్యార్థులకి చాలా న్యాయం చేస్తాము, ప్రతి పైసా ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ బడ్జెట్లో కూడా చాలా తక్కువ కేటాయింపులు చేసిన పరిస్థితి. ఏం చెప్తారు? ఎలా ఉంది అంటే, మోసపోయామనేటువంటి కార్యక్రమాలతో, మోసపెట్టామనేటువంటి కార్యక్రమాలతో ఈ పార్టీ ముందుకెళ్తుందని మనం గతంలోనే అనుకున్నాం, ఇప్పుడు కూడా అనుకుంటున్నాం. విద్యార్థులను మోసం చేసి విద్యార్థుల యొక్క భవితను నాశనం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఎంత కేటాయించాలైతే మీరు ఎంత కేటాయించారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మేము ఎక్కువ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ విద్యార్థులను ఎక్కువగా తయారు చేయాలా, ఆ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇంకోటి కావండి, బకాయిలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా ఇస్తే ఈరోజు మీ ప్రభుత్వం మంచిది అనుకున్నారు. కానీ మీరు ఆర్భాటాలతో మంచి ప్రభుత్వం ఇదని చెప్పుకుంటున్నారు కదా. ఇంతమంది కడుపు కొట్టి ఇవాళ విద్యార్థులకే కాదు, మహిళలకే కాదు, యువతలకే కాదు, పేద వర్గాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఇవాళ ఏదైతే యువతకి ప్రాముఖ్యంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, ఆ బకాయిలు రిలీజ్ చేయాలి త్వరితగతిన అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రతి వర్గాన్ని కూడా మోసం చేశారు. మహిళలు మోసం చేశారు, చదువుకునే పిల్లలను మోసం చేశారు, అలాగే అవ్వాతాతల పెన్షన్ కట్ చేసి కూడా మోసం చేశారు. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి, ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కట్ అయినాయో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇవాళ మంచి అంటే కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది కావాలి. అలాగే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటిదో మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా మాట్లాడుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా కుటుంబంలో ఆర్థికంగా ఎదిగింపజేసే విధంగా ఆయన ప్రభుత్వం నడిచింది. ఈ రోజున ఎక్కడా కూడా అలాంటి కార్యక్రమాలు లేవని చెప్పడంలో ఎక్కడా కూడా ఇది లేదు. ఇది చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇటు విద్యార్థులను యువతనే కాదు మహిళలను కూడా పూర్తిగా మోసం చేసింది. ఈరోజు విద్యార్థులు ఫీజులు కట్టడానికి తాలిబొట్లు తాకట్లు పెట్టాల్సిన పరిస్థితి, బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి, లోన్ యాప్లు కూడా వెళ్లాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, రైట్ సురేంద్ర.